ఈ వీడియోలో కమ్యూనికేషన్స్ కోసం ఉపయోగించే ఫైబర్ ఆప్టిక్స్ని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. ఆప్టికల్ ఫైబర్ లేదా ఫైబర్ ఆప్టిక్స్ని తయారు చేయడానికి ప్యూరిఫైడ్ సిలికాన్ శాండ్ని వేపర్ డిపోజిషన్ మెథడ్ ద్వారా ఆప్టికల్ కోర్ని తయారు చేస్తారు. ఆప్టికల్ కోర్ అనేది ఒక పెద్ద గ్లాస్ సిలిండర్ లాంటిది. దీని నుండి ఆప్టికల్ ఫైబర్ని తయారు చేస్తారు. ఇప్పుడు ఈ కోర్ని వెర్టికల్ ఫైబర్ డ్రాయింగ్ మెషిన్లోకి పంపిస్తారు. ఇది ఆ కోర్ని వేడి చేసి సాగదీస్తుంది. ఇది దాదాపు ఆ చిన్న కోర్ని 300 కిలోమీటర్ల పొడవైన సన్నని ఫైబర్గా తయారు చేస్తుంది. దీనికోసం ఆప్టికల్ కోర్ని 2000 డిగ్రీల వరకు వేడి చేసి రోలర్స్ గుండా పంపిస్తారు. అప్పుడు స్టెప్ వైజ్ అది సన్నగా తయారవుతుంది. ఇది ఎంత సన్నగా ఉంటుందంటే మన తల వెంట్రుక కన్నా సన్నగా ఈ ఆప్టికల్ ఫైబర్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ ఫైబర్స్ని చెక్ చేస్తారు. దానికోసం శాంపిల్స్ని తీసుకుని దాని నుండి లైట్ పంపించి అవి కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయా లేదా అనేది చెక్ చేస్తారు. ఇలా చెక్ చేసిన తర్వాత వాటిని డిఫరెంట్ కలర్స్లో రోల్ చేసి ప్యాకింగ్ చేస్తారు.